time there was a political disturbance kuda. What is your take on that? టేక్ ఏమిటి ఇప్పుడు నా ప్రమేయం లేకుండా ఏదైనా జరుగుతూ ఉంటే దానికి నేను ఎలా రియాక్ట్ అవ్వను. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటో నాకు తెలీదు. నేనే టీవీలు చూసి ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు వేసేసుకుంటా ఉంటే నేనే చూసి అసలు నేనే రియాక్ట్ అయిపోయాను. అని అసలు వెనకాల నేను కథ లేదు, స్క్రీన్ ప్లే లేదు, దర్శకత్వం లేదు, నాకేం తెలియట్లేదు, జరిగిపోతుంది, నా మీదకి వేసేస్తున్నారేంటి ఇదంతా అని. సో నాకు తెలియకుండా జరిగే ప్రతి దాని గురించి నన్ను ఎలా రియాక్ట్ అవ్వమంటారు? పోనీ ఏమని రియాక్ట్ అవ్వాలో కూడా తెలియదు. పోనీ మీకేమో రైట్ ఉంటే మీరు చెప్పండి, నేను అలా రియాక్ట్ అవుతాను. 2009లో నేను చాలా క్లియర్గా ఒక స్టాన్స్ తీసుకొని ఎన్నికల ప్రచారానికి వెళ్ళాను. నేను ఇప్పటి వరకు అదే స్టాన్స్ మీద ఉన్నాను. నాకు నందమూరి తారక రామారావు గారు ఎప్పుడూ ఆదర్శం. మా తాతగారు నాకే కాదు, ఈ రాష్ట్రంలో చాలామందికి, పేద బడుగు బలహీన వర్గాలకి చాలామందికి ఆదర్శమైన ఆ మహానుభావుడు నిజంగా మమ్మల్ని ఆశీర్వదించి ఈరోజు నేను ఇంత పైకి రావడం కానీ, లేదా మా కుటుంబం ఇంత పైకి రావడం కానీ, ఎటు ఏం చేసినా కూడా అది ఆ మహానుభావుడు ఆశీస్సులు. ఆయన ఆశయ సాధన కోసం ఎప్పుడూ పనిచేస్తూ ఉంటాం. మా కుటుంబం అంతా, నేను అవ్వచ్చు, మా నాన్న అవ్వచ్చు, మేము అందరం ఎప్పుడు ఆయన ఆశయ సాధన కోసమే పనిచేస్తూ ఉంటాం. అంతేగాని ఏదో జరిగిన దాన్ని తీసుకొచ్చేసి నా మీద వేసి నేను పార్టీకి డిఫర్ అయిపోతున్నానని. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీకి నేను ఎందుకు డిఫర్ అవుతాను? నేను ఆ రోజు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు చెప్పాను, సినిమా ఇండస్ట్రీ అనేది, సినిమాలో నటించడం అనేది నా బ్రతుకు తెరువు. పార్టీకి అండగా ఉండేది, పార్టీకి నేను రేపొద్దున క్యాంపెయినింగ్ చేయాలన్నా, పార్టీకి నా బాధ్యత నేను నిర్వర్తించాలన్నా అది ఎప్పుడూ నా బాధ్యతే. నా జీవితంలో 20 ఏళ్ల తర్వాతో, 25 ఏళ్ల తర్వాతో, ఎన్నేళ్ల తర్వాతో నాకు తెలియదు. అసలు నేను రాజకీయ నాయకుడు అవుతానో లేదో నాకు తెలియదు, రాజకీయాల్లోకి వస్తానో లేదో నాకు తెలియదు. అసలు ఇప్పటి నుంచే నా వయసు 28, ఇప్పటి నుంచే నాకు రాజకీయాలు ఆపాదించేసి, అసలు నాకు నిజంగా రాజకీయాలు అంటే తెలియదు. రాజకీయాల గురించి అడగాలంటే రాజకీయ నాయకులను అడిగితే, రాజకీయాల్లో ఉండే వాళ్ళని అడిగితే వాళ్ళు చాలా క్లియర్గా సమాధానం చెప్తారు. సో ఇప్పుడు మొన్న వంశీ ఇన్సిడెంట్ని తీసుకొచ్చి నా మీదకి ఆపాదించేశారు. ఇప్పుడు వంశీ నా చుట్టం, నా పట్టం, నా అన్న, నా తమ్ముడు, నా ఫ్రెండ్ ఇది కాదు. వంశీ అదుర్స్ అనే సినిమా నాతో తీసిన ఒక ప్రొడ్యూసర్ మాత్రమే. వంశీ చేసేది ఏదైనా సరే, వంశీయే కాదు, ఇట్ కుడ్ బి వంశీ, ఇట్ కుడ్ బి ఎనీవన్. వాళ్ళు చేసేదాన్ని నా మీదకి ఆపాదించేసి నేను వెనకాల చేయిస్తున్నాను అనేది మాత్రం అబద్ధం. నేను మళ్ళీ మళ్ళీ విడమర్చి చెప్పలేను ఎవరికి. ఎందుకంటే నేను ఎప్పుడైనా ఒక స్టాన్స్ తీసుకున్నాను అంటే ఆ స్టాన్స్ మీద ఉంటాను. నేను చచ్చిపోయే వరకు అదే స్టాన్స్ తీసుకుని ఉంటాను. సో ఇదేంటంటే కొంతమంది గిట్టని వాళ్ళు చేసే ప్రతి దాని గురించి నేను రియాక్ట్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. పోనీ రియాక్ట్ అవుతే ఫైనల్గా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, నా స్టాన్స్ మాత్రం ఎప్పటికీ మారదు. నేను ఎప్పుడు మా తాతగారు స్థాపించిన పార్టీకి ఫర్గానే ఉంటాను. నాకు ఎవరితో మనస్పర్ధలు లేవు, నేను అందరితోనూ బాగుంటాను, నాకు అందరూ కావాలి. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.